అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ శివప్రసాద్, మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం కన్యాకుమారి నుండి దేవుని సొంత నగరంగా పిలువబడే కేరళ రాజధాని అయిన తిరువనంతపురం వెళ్ళబోతున్నాము. ఇక్కడ హాస్టల్లో ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి బయలుదేరదాం. ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటారా, ప్రేమగా మాట్లాడేవారు, మన మంచి కోరుకున్న వారితో స్నేహం ఎంత స్వల్పకాలమైనా వాళ్ళు మనకు బంధువులుగానే కదా. మనం పోయేలోపు మనం పొందాల్సిన ఆస్తి ఎదుటివారి స్నేహం మాత్రమే. ఈ ప్రయాణంలో ఎంతో మంది మంచి వ్యక్తులను, స్నేహితులను కలుసుకున్నాను. అశాశ్వతమైన ఈ లోకంలో ప్రతి క్షణం మనల్ని మనం తెలుసుకోవడమే జీవితం. తిరువనంతపురం కన్యాకుమారి నుండి సుమారుగా 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కన్యాకుమారిలో చాలా వేడిగా ఉంది. ఇక్కడ నుంచి కేరళ అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ట్రిప్లో మొట్టమొదటిసారి కేరళ వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతిని తనలో దాచుకున్న సుందరమైన వనం కేరళం. వావ్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే గ్రీనరీ మొదలైంది కొబ్బరి చెట్లతో. చాలా అందంగా ఉంది. కేరళ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంది. దట్టమైన అడవులతో, బ్యాక్ వాటర్స్తో కలగలిపిన ఒక బంగారు స్థలంగా చెప్పవచ్చు. కేరళలో అడుగుపెట్టిన వెంటనే ఆకలి వేస్తుంది. మొదటిసారి కేరళ రుచులు ఆరగిద్దాం. ఫిష్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. అరిటాక్లో ఇలా 2 వెజ్ కర్రీస్తో పాటుగా ఇక్కడ బయటగా కనిపిస్తున్నటువంటి వంటకం కర్రపెండలో ఉంటుంది కదా, దాన్ని ఉడకబెట్టి క్రష్ చేసి ఇచ్చారు. ఇది ఫిష్ ఫ్రై. ఇది చేపల పులుసు. తిని చూద్దాం ఎలా ఉందో. బాగుంది. చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది చేపల ఫ్రై బాగుంది. ఇది సీ ఫిష్, సముద్రపు చేప. ఇంకా చేపల పులుసు అడిగాను. ఇంకా బయలుదేరదాం. తింటూ ఉండగానే చాలా పెద్ద వర్షం నన్ను కేరళకు ఆహ్వానం పలికినట్లు చాలా పెద్ద వర్షం పడింది. మరి కేరళ కోసం ఇంత అందంగా స్వచ్ఛమైన మనసుతో నా ప్రేక్షకులకి చెబుతుంటే నాకు ఈ ప్రకృతి థ్యాంక్స్ చెప్పదా మరి. తిరువనంతపురం కోసం కాస్త తెలుసుకుందాం. ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రదేశాలు మనసుకు తాకుతాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం కేరళ గుండెలో దాగి ఉన్న దేవనగరం తిరువనంతపురం. ఇది కేవలం ఒక సిటీ కాదు, ఇది భక్తి, చరిత్ర, ప్రకృతి కలిసి జీవించే ఒక పవిత్రమైనటువంటి స్థలం. అయితే బ్రిటిష్ కాలంలో తిరువనంతపురం పిలవడం కష్టంగా ఉందని త్రివేంద్రంగా మార్చారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ భారత ప్రభుత్వం 1980లో మళ్ళీ తిరువనంతపురంగా పేరు మార్చడం జరిగింది.
తిరువనంతపురం అనే పేరు తిరు అనంతపురం, అనంతుడు అనే నాగదేవుడి మీద విశ్రమిస్తున్న మహావిష్ణువు నుంచి వచ్చింది. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని ట్రావెన్కోర్ రాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. ముఖ్యంగా మార్తాండవర్మ పాలనలో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఈ రాజు తన రాజ్యాన్ని పూర్తిగా శ్రీ పద్మనాభ స్వామికి అంకితం చేసి తాను దేవుని సేవకునిగా జీవించాడు. అందుకే ఈ నగరం భక్తి ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఈ తిరువనంతపురం చేరుకోవడానికి తిరువనంతపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అన్ని నగరాల నుంచి కూడా ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. రైల్వే వ్యవస్థ అన్ని ప్రధాన నగరాల నుండి ట్రైన్ సదుపాయం ఉంది. రోడ్డు రవాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. చూడడానికి ఎంత చక్కగా ఉందో. రోడ్స్ చాలా క్లీన్గా క్లియర్గా ఉన్నాయి. తిరువనంతపురం చేరుకున్నాం. ఇదే తిరువనంతపురం సిటీ. చాలా పెద్ద నగరం. తిరువనంతపురం అంటే కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఒక ప్రకృతి అందాల చిరునామా. ఇక్కడి ప్రశాంతత, పచ్చని చెట్లు, శుభ్రమైన గాలి ఇవి అన్నీ కలిసి మనసుని కొత్తగా మార్చేస్తాయి. ఇక్కడ సంస్కృతి, కేరళ సాంప్రదాయాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ తిరువనంతపురం వచ్చినట్లయితే ఇక్కడ చూడాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో పద్మనాభ స్వామి ఆలయం మొదటిది, రెండవది కోవలం బీచ్, మూడవది పొన్నమడి హిల్స్, నాలుగవది నేపియర్ మ్యూజియం, ఐదవది తిరువనంతపురం జూ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయంలో మహావిష్ణువు అనంతశయనంలో దర్శనమిస్తారు. ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్న శ్రీమన్నారాయణ స్వరూపం. ఈ ఆలయం ద్రవిడియన్ మరియు కేరళ శైలిలో కలయికతో నిర్మించబడింది. గోపురం ఎత్తుగా అందంగా కనిపిస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. లోపలికి వెళ్ళిన తరువాత 3 ద్వారాల ద్వారా స్వామివారి దర్శనం చేయాలి. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయాల్లో ఒకటి అని చెబుతారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికతతో కూడిన శాంతి కంటే సంపద గొప్పదేమీ కాదు. ప్రతి అడుగు వేస్తూ వస్తుంటే ఒక పాతకాలపు మహిమను మనం ఫీల్ అవుతాం.
ఈ ఆలయం కేవలం దర్శనం కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఆలయంలో ప్రవేశం కొరకు సాంప్రదాయ దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.